ఫ్యామిలీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. 3-4 రోజులుగా మోహన్ బాబు ఆయన చిన్న కొడుకు మనోజ్ మధ్య వివాదం వార్తల్లో హెడ్లైన్ గా మారింది. పరస్పరం ఫిర్యాదులు, బౌన్సర్లతో దాడులు, మొత్తంగా మంచు ఫ్యామిలీ వార్ సినిమాను తలపిస్తోంది. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు ఫ్యామిలీ గురించి ఇంట్రెస్టింగ్ గా చర్చలు నడుస్తున్నాయి. మంచు మోహన్ బాబు ఈ పేరు తెలియని తెలుగువాడంటూ ఉండడు. మోహన్ బాబు దాదాపు 500కు పైగా సినిమాల్లో నటించారు. స్వతహాగా నిర్మాత కూడా. ఆయనకు 3 పిల్లలు, మంచు విష్ణు, మంచు లక్ష్మి, మంచు మనోజ్. అయితే మంచు విష్ణు, మంచు లక్ష్మి మోహన్ బాబు మొదటి భార్య విద్యాదేవి పిల్లలు కాగా, మంచు మనోజ్ రెండో భార్య నిర్మలాదేవి కొడుకు. విష్ణు, లక్ష్మి పుట్టిన తర్వాత విద్యాదేవి చనిపోవడంతో ఆమె సొంత చెల్లెలు నిర్మలాదేవిని పెళ్లి చేసుకున్నారు మోహన్ బాబు. మంచు విష్ణు, మనోజ్, లక్ష్మి ముగ్గురు సినిమా రంగంలోనే ఉన్నారు. విష్ణు మంచు వెరోనికా రెడ్డిని వివాహం చేసుకోగా వీరికి 4 పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వీరు దుబాయ్లో సెటిల్ అయ్యారని తెలుస్తోంది. ఇక మంచు లక్ష్మి యాండీ శ్రీనివాసన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. లక్ష్మి ఇటీవలే హైదరాబాద్ నుంచి ముంబైకి షిఫ్ట్ అయ్యారు. మనోజ్ 2015లో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే విభేదాల కారణంగా 2019లో ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత దాదాపు 4 ఏళ్ల పాటు ఒంటరిగా ఉన్న మనోజ్ 2023లో భూమా నాగిరెడ్డి, శోభా దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే మౌనికకు కూడా ఇది రెండో పెళ్లి. అంతకుముందు గణేష్ రెడ్డి అనే వ్యక్తిని మౌనిక పెళ్లి చేసుకుంది. వీళ్లకి ఒక బాబు కూడా ఉన్నాడు. కానీ పలు కారణాలతో గణేష్ రెడ్డి, మౌనిక విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఈ బాబు మౌనిక, మనోజ్ దంపతులతోనే ఉంటున్నాడు. ఇక మనోజ్, మౌనికారెడ్డిల పెళ్లి మోహన్ బాబుకు ఇష్టం లేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. మంచు లక్ష్మి మధ్యవర్తిగా వ్యవహరించి తన ఇంట్లోనే వీరిద్దరి పెళ్లి జరిపించింది. మోహన్ బాబు, విష్ణు, మనోజ్ మధ్య బయటపడ్డ విభేదాలు కొత్తవేం కాదు. చాలా కాలంగా వీరి మధ్య ఘర్షణ నడుస్తోందని సినీ పరిశ్రమతో అనుబంధం ఉన్నవారు చెబుతున్నారు. ఆస్తుల విషయంలో విష్ణు, మనోజ్ల మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. 2022 లెక్కల ప్రకారం మోహన్ బాబు ఆస్తుల విలువ 589 కోట్ల రూపాయలని సమాచారం. ప్రధానంగా మోహన్ బాబు యూనివర్సిటీ, శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నుంచే ఆదాయం వస్తోంది. మోహన్ బాబు యూనివర్సిటీకి విష్ణు ప్రో ఛాన్సలర్ గా వ్యవహరిస్తున్నారు. దాంతోపాటు న్యూయార్క్ అకాడమీ, స్ప్రింగ్ బోర్డ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఫౌండర్ గాను, చైర్మన్ గాను వ్యవహరిస్తున్నారు. అయితే వ్యాపారాల్లో మనోజ్ కి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు మోహన్ బాబు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రొడక్షన్ హౌస్ శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ కు మోహన్ బాబు యజమానిగా ఉన్నారు. దాంతోపాటు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్ సహ యజమానిగా ఉన్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి విష్ణు యజమానిగా ఉండగా, మంచు ఎంటర్టైన్మెంట్ కు మంచు లక్ష్మి ఓనర్ గా ఉన్నారు. ఇక 2019లో మంచు మనోజ్ ఎంఎంఆర్ట్స్ పేరుతో తండ్రి సపోర్ట్ లేకుండా తన సొంత ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించారు. ఈ నిర్మాణ సంస్థ నుంచి మనోజ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా అహం బ్రహ్మాస్మి పేరుతో సినిమా ప్రారంభించినప్పటికీ అది పూర్తి కాలేదు. ఇక ప్రొడక్షన్ హౌస్ కూడా సక్సెస్ కాలేదు. ఇక 2023కు వస్తే మంచు మనోజ్ ఫేస్బుక్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో విష్ణు తన ఇంటికి వచ్చి తన వాళ్లపై చేయి చేసుకున్నాడని మనోజ్ చెప్పాడు. అప్పట్లో ఇది సంచలనం సృష్టించింది. తర్వాత ఆ వీడియోను ఫేస్బుక్ నుంచి రిమూవ్ చేశాడు. తర్వాత ఎప్పుడూ ఈ వివాదం గురించి మనోజ్ స్పందించలేదు. ఆ తర్వాత అంతా సర్దుకుందనుకున్నారు. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల కోసం మంచు విష్ణు యూనివర్సిటీ నిధులను వాడుకున్నారని, ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. విద్యార్థులు, సిబ్బందితో విష్ణు దురుసుగా ప్రవర్తించాడని యూనివర్సిటీకి చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే AICTEకి కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఆరోపణలను విష్ణు ఖండించారు. అయితే ఈ వివాదం సద్దుమణిగినప్పటికీ మనోజ్, విష్ణుల మధ్య మరింత దూరం పెంచాయి. ఇక ఇప్పుడు మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం సంచలనంగా మారింది. మొత్తంగా తండ్రి కొడుకుల మధ్య వివాదానికి ఎలా ఎండ్ కార్డ్ పడుతుందో వేచి చూడాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.